వెల్కమ్ టు అలో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ పాలనపై బీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు తేలిపోతున్నాయి. రాజకీయంగా ఎన్ని వ్యూహాలు అప్లై చేసినా అన్ని రివర్స్ అవుతూ వస్తున్నాయి. రేవంత్ వేగమైన ఆలోచన ముందు రాజకీయాల్లో తలపండిన నాయకులు సైతం బుర్ర గోక్కునే పరిస్థితి ఏర్పడింది. దీంతో రాజకీయ ప్రత్యర్థులు వ్యూహం మార్చి ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఆయన సోదరులు ఏం చేసినా తప్పేనన్నట్లుగా ప్రజెంట్ చేస్తూ మీడియా, సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన ఓ కంపెనీలో రేవంత్ రెడ్డి సోదరుడు డైరెక్టర్గా ఉండడం మహా పాపం అన్నట్లుగా, ఆయన మరో సోదరుడు ఆస్ట్రేలియాలో పర్యటించడం కూడా అధికార దుర్వినియోగం అన్నట్లుగా విస్తృతంగా ప్రచారం చేశారు. నిజానికి స్వచ్ఛ ఓ డైరెక్టర్ అయినంత మాత్రాన అందులో తప్పేమిటన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. అదే సమయంలో రేవంత్ సోదరుడు ఆస్ట్రేలియాలో పర్యటించడం తప్పేమిటో చెప్పడం లేదు. తాజాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వగ్రామంలో జరిగిన గొడవల్ని, అక్కడ జరిగిన చావుల్ని తీసుకువచ్చి కొత్తగా ఏదో కనిపెట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారు. పైగా ఎందుకు దాన్ని దాచిపెట్టినట్లు అని కూడా అది తెలివి ప్రదర్శిస్తున్నారు. ఆ చావు గురించి ఎవరికి చెప్పాలి? బీఆర్ఎస్ నేతలకు చెప్పాలా? వాళ్ళు ప్రచారం చేసే హ్యాండిల్స్ కు చెప్పాలా? ఆ ఊళ్ళో అందరికీ తెలుసు. 6 నెలల తర్వాత తప్పుడు ప్రచారాలతో నెరేటివ్స్ తెరపైకి వస్తున్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి కుటుంబాన్ని, ఆయన సోదరుల్ని టార్గెట్ చేసుకుని చేస్తున్న కుట్రలే. రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడానికి ఆయన సోదరుల భుజాలపై తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నంలో రాజకీయ ప్రత్యర్థులు గట్టి వ్యూహాలే అమలు చేస్తున్నారు. వీటిని సీఎం రేవంత్ రెడ్డి ఎలా తిప్పికొడతారో చూడాలి.